మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యకు వెళ్తే బీజేపీలో చేరుతానన్నట్టు అని ప్రశ్నించారు. తానేమిటి తమ పార్టీకి తెలుసని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. స్వలాభం గురించి కొంతమంది పార్టీ పెడుతున్నారని విమర్శించారు. కాగా శ్రీనివాస్ గౌడ్ తమ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిన్న స్పందించి మహబూబ్నగర్ అభ్యర్థిగా ఉన్న తనను సంప్రదించడానికి ఆయన బీజేపీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. పార్టీలో చేరమని తాము ఎవరిని రమ్మని అడగలేదని అన్నారు. కవిత అరెస్ట్ను ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్లో చేరుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దానిపైన కూడా స్పందించారు. నేను చేరడం లేదని. మొత్తానికి గతంలో కూడా ఈ రకంగా పలు కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా స్పందిస్తూ అవన్నీ ఓకే అయిన తర్వాత ఇతర పార్టీలో క్లియర్ అయిన తర్వాత కూడా వెళ్ళిన వైనా మన తెలంగాణలో కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు కావచ్చు, అసంతృప్తి నేతలు ఇప్పటికే వెళ్తున్న వైనం కనిపిస్తుంది. పార్టీని ఖాళీ అందరూ ఒక్కొక్కరుగా విడవడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పడిపోతుందని, దీనికి సంబంధించి కేసీఆర్కి విషయాలు మింగుడు పడడం లేదట.